హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో, ఈరోజు వచ్చేసి మనము సింపుల్‌గా మైదాతో ఇలా దోస అయితే ప్రిపేర్ చేస్తున్నాం. సో, అప్పటికప్పుడు బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయాలన్నా, సో, అప్పటికప్పుడు ఫాస్ట్‌గా ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలన్నా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి. సో, ఫస్ట్ అయితే మనము 1 కప్ మైదా అయితే తీసుకుంటున్నా. సో, 1 కప్ మైదా అలాగే కొంచెం సాల్ట్ వేసేసి 2 ఇలా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెమే వాటర్ అనేది వేసుకొని మిక్స్ చేసుకునేసేయండి. సో, క్వాంటిటీ వచ్చే వరకు కొంచెం కొంచెమే వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో, ఫస్ట్‌లోనే ఎక్కువ వాటర్ వేసేకి వెళ్ళకండి. సో, చూసుకొని మీకు క్వాంటిటీ బట్టి వాటర్ అనేది కొంచెం కొంచెమే వేసుకోండి. ఇలా అయితే మనము బాగా కలుపుకోవాలి మైదాని ఉండలు లేకుండా. సో, చూసారు కదా! సో, ఇలా అయితే బాగా మనము కలుపుకునేసిన తర్వాత సో, ఆనియన్స్‌ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. సో, ఇలా అయితే ఫస్ట్ మైదాని కలుపుకునేసి, సో, సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, అలాగే సన్నగా పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి. సో, పచ్చిమిర్చిని కూడా వేసేసి, సో, కొంచెం ఫైనల్‌గా కొత్తిమీరని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాం. సో, ఇవన్నీ ఇలా వేసేసిన తర్వాత మనము ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొనేసేయాలి. ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇంతే సింపుల్ మనకి పిండయితే మనకి సో, ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనము దోసలు వేసుకోవాలి. సింపుల్‌గా అప్పటికప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేయాలన్నా, సో, అప్పటికప్పుడు ఏదైనా ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసుకోవాలన్నా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి. సో, పాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసేసి ఒక 2 స్పూన్స్ అయితే మనము కలుపుకున్న పిండిని వేసేసి ఇలా అయితే మనము వేసేసిన తర్వాత మనకి సో, సింపుల్‌గా మైదాతో దోసలైతే ప్రిపేర్ అయిపోతాయి. సో, ఇలా అంతా వేసేసిన తర్వాత కొంచెం పైన ఆయిల్ అనేది అప్లై చేసేయండి. ఆయిల్ కొంచెం అప్లై చేసేసిన తర్వాత సో, మనకి సింపుల్‌గా ఇలా దోసలైతే మైదాతో ప్రిపేర్ అయిపోతాయి. చూస్తున్నారు కదా! సో, మనకి దోసలు మనము ఎలా వేసుకుంటామో అలాగే సేమ్ వస్తాయన్నమాట. సో, ఇంతే సింపుల్‌గా మనము ఇలా అయితే మైదాతో దోసలు ప్రిపేర్ చేసుకునేయచ్చు. సో, దీన్ని పెట్టేసి సో, మళ్ళీ ఇంకొకటి కూడా ఇలాగే వేసుకునేద్దాం. సేమ్ ఇలాగే సో, పిండిని వేసేసి సో, దానిపైన ఆయిల్ అనేది అప్లై చేసేసి మనకి సింపుల్‌గా దోసలనేది మైదాతో ప్రిపేర్ అయిపోతాయి. సో, ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ. సో, మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నా. సో, మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, తప్పకుండా సో, టేస్ట్ మాత్రం చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా బాయ్ గైస్. నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం.